దగ్గరికి వచ్చాను, నేను ఎందుకు గురించి వచ్చాను అనుకున్నాడు. అర్జునంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. అలాంటి శివశంకరుని మెప్పించి అలాంటి యొక్క సోదమారి కొండపైన అఘోరమైన తపస్సు చేసి శంకరుని సన్నిధిలో ఉన్నటువంటి గాంధీవము చేకొని సురము 10 దేవాల దేవతలను మెప్పించినటువంటి గరుడు కాబట్టి గొప్పవాడి పైన మన జయముగా కీర్తి వస్తుంది. కీర్తి చేసిన జయము కీర్తి వస్తుంది కాబట్టి అలాంటి అర్జునపైకి యుద్ధానికి వెళ్తున్నాము. మరి వెళ్లే ముందు జయము జరుగుడు నవమాసాలు మోసి పోషించి పనిచేసినటువంటిది మా యొక్క తల్లి కాబట్టి తల్లి యొక్క ఆశీర్వాదంలో కైతుండడం కూడా చాలా సంతోషమే కదా. మా తల్లి మంత్రికి వెళ్ళి వస్తా పోదండి. వెళ్దామా? సరే తండ్రి వెళ్దాం. అనుక్షణమే మా తల్లి ఉండే మంత్రము చేరవచ్చామే కాబట్టి భవనంలో మా తల్లి ఉండదు ఒకసారి వీక్షించండి. అవునా? చూడండి, చూసి వస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడయ్యా. చూడు. మనకేమో నడకో అక్కడ ఉన్నది మా వాళ్ళ దుకాణం, సుబ్రహ్మ దుకాణం. అయితే ఇప్పుడు ఏమని పిలుస్తున్నావు? ఎట్లా కదమ్మా, మన కొడుకు వచ్చిండు. మీ పుత్రరత్నం వచ్చాడని చెప్పాలి. గదగదే నీ కుమారుడు వచ్చాడు అని చెప్తాను. ఎందుకు వచ్చాడు? ఎందుకు నాకేం తెలుసు తెలియదు. సరే నా కుమారుని రమ్మని చెప్పండి. నీ జూలే కదా, ముఖాంతరం ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? జనాబా ముఖం నుంచి పోతున్నాడా? కాస్త గుర్తు పెట్టుకో. ఏంటిదో మాట్లాడే ముందు ఏదైనా. అంతేనా? రాను రాను వెన్నెల పాలు రుచి చూడగా దండము జనని దండము జనని మీకిద దండము మముగన్న తల్లి దయగుణశాలి తండ్రిగా దేవించుడిగా మీ అండకు తెంచినాడా అతి మొదమొప్ప కాబట్టి ఈ సమయ సందర్భంలో విలువ ధరించున్నాడు వచ్చున్నాడని నీ మనస్సు ఆవేదన పడుచుంటే తల్లి. మేము ఎందుకు గురించి వచ్చాము? అవునమ్మా, పాఠశాలకు వెళ్ళి విద్యాభ్యాసం నేర్చుకునేటువంటి నీవు ఈ రోజు నా దగ్గరికి వచ్చి ప్రతి దండం పెడుతూ నీవు మాట్లాడుతున్నావు. ఎందు నిమిత్తమై వచ్చారో వచ్చిన వార్త ఏమిటో నీ పాద బృందములకు వందం సంకటం మా యొక్క తల్లి తల్లి యొక్క శ్రేష్కారము కాబట్టి నీకన్నా మిక్కిలి దైవం మాకెవరున్నారమ్మా. నవమాస మూలదనుక
వచ్చినటువంటి పని ఏమిటో మీతో వినిపించడానికి వచ్చిన తల్లి. అవునమ్మా. సరే, మేము ఎందు గురించి వచ్చున్నామో ఎలాంటి విశేషమో వినిపించడానికి కోరుచున్నావు తల్లి. నీ ఆశీర్వాదం ఆశించి వచ్చాడు కాబట్టి ఆశీర్వాదం ప్రస్తావించామా. ఆ యుద్ధ స్థల భూమికి ప్రయాణం వెళ్తున్నాడు. ఏమి చల్లగా వర్ధిల్లు యుద్ధానికి వెళ్తానని కలుపుతున్నావు. కానీ ఈ రోజు యుద్ధం ఎవరితో జరుగుతున్నది? ఎవరి పైకి యుద్ధానికి వెళ్తావు నాన్న? వెళ్ళకూడదు. ఏ నాటిగా యుద్ధ స్థలంలో వెళ్తున్నావు కాబట్టి అనుక్షణమే నా దేవుడు నీకు చెప్తున్నాను. కానీ యుద్ధం ఎవరితో చేస్తారు? ఎదుటి వెళ్తారు ఎక్కడికి? అమ్మా వారాడా పురి వాసు అలాంటి అర్జునుడు వచ్చి చెప్పకాపురి పట్టణంలో కలిగిన అశ్వము మంత్రి బంధించడం చేత సరాసరికి మా పైకి యుద్ధానికి రావాలని హెచ్చరించాడు. కావున అలాంటి అర్జును పైకి యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాడు. అవునమ్మా. అర్జునుడు అశ్వమేధ యాగం ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తుంటే 4 దిశలు 4 గుర్రములను పంపగా ఈ గుర్రమును పట్టినట్టు వారితో యుద్ధం చేస్తానని చెప్పి అర్జునుడు గుర్రం వెంట వచ్చాడు. ఈ రోజు మన నగరంలో ఆ యొక్క గుర్రాన్ని దొరకబట్టి అక్కడ బంధిస్తుంటే ఎవరు బంధించారో వారి యుద్ధానికి రావాలని చెప్పి బేరు పెరుగుతున్నాడు. అక్కడ బేరు పెరిగే సప్పుడు విని యుద్ధానికి వెళ్తాను. మీ తండ్రి ఒప్పుకున్నాడు ఆ యుద్ధానికి? అలాంటి అర్జునుడు ఒకవేళ యుద్ధ స్థానికి వెళ్ళినట్టయితే మన వేలే రాజ్యం అతడు వెళ్తాడని మాట వాగ్దానం చేయమారాడు. కాబట్టి ఇప్పుడే అర్జునుకు భయపడకుండా వీళ్ళను ధరించి ఆ యుద్ధ స్థల భూమికి మా ప్రయాణం కొనసాగిస్తున్నాడు తల్లి.
అవునమ్మా. పరాయి వారు ఎవరు వచ్చినా గాని పరాయి వారి చెయ్యి కింద నీ చెయ్యి పైన ఆ. నీవే విజయోత్సవం అని చెప్పి ఆ. విజయ దుందుబులు మృగగా తిరిగి రావాలండి. అమ్మా. అర్జునుడు అంటే సామాన్యటువంటి వాడు కాదు. కాదు. దేవతలను మెప్పించినటువంటి గొప్ప గరుడు కాబట్టి అవును. గొప్పవాడి చేతిలో మరణించిన కీర్తి వస్తుంది. శివ శివ జయమగాల్చిన కీర్తి వస్తుంది కాబట్టి నీ చేతుల ఆశీర్వాదం మనకు ప్రస్తుతింపజేయమ్మా. ఇప్పుడే వెళ్ళి జయమగాల్చి తిరిగి వస్తున్నా. అంతేనా? అవునమ్మా. జయము జయమత్తు తీర్థ జయము జయమత్తు తీర్థాలు జయతురత్తు నీదు మనమున గోరునే మోదమత్తు సాధక బహును యాపని కీర్తిరత్తు ఏమిటి తల్లి? ఆ విల్లు నమ్ముడు అవునమ్మా. పట్టుకొని అవును. ఎందరో శత్రురాజులు చెల్లాచెదరు చేసినటువంటి ఈ రోజు వీరునితో యుద్ధము అవునమ్మా. ఆ యొక్క అర్జునుడితో యుద్ధం కాబట్టి అవును తల్లి. అతడితో యుద్ధం చేసే ముందు చక్కగా జాగ్రత్తగా విల్లు నమ్ములని సవరించుకొని ఆ. విజయం చేకూర్చి రావాలని చెప్పి వీర తిలకం తిరిగి పంపుతున్నాను నాన్న. తొందరగా వెళ్ళిరాడు. చాలా సంతోషం తల్లి. మల్లె కన్న చల్లనా తల్లి దీవనా. 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 ఆ దీవనా పావనా ప్రేమినానే మనదే మల్లె కన్న చల్లనా తల్లి దీవనా. అందుకొచ్చి నవ మాసాలు మోసి పోషించి బెదిరిస్తున్నటువంటి గొప్ప తల్లి కాబట్టి నీకన్నా మిగిలి దైవం మాకెవరు లేరు కావున నీ ఆశీర్వాదం వసగినందుకు మేము ఇంత ధన్యులమై ఉన్నామమ్మా. ఇప్పుడే వీళ్ళనమ్మను ధరించి ఆ యుద్ధ స్థల భూమికి ప్రయాణం కూడా సాగించి అన్ని క్షణమే తిరిగి వస్తాను తల్లి. తొందరగా శీఘ్రమే నీవు అవును. విజయోత్సవం ధరించి ఆ. తొందరగా రండి నాన్న. ఇక వెళ్ళిరాడు. సంతోషం. మంత్రి అయ్యా మా తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. తీసుకుని ఆశీర్వాదము ఏం కావాలి? నేను కూడా వేస్తా. వారికి కూడా పెట్టు. నీకు పెట్టాలా? నాకు కొంచెం పెట్టు. మరి ఎట్లా కూర్చున్నావు నువ్వు? నువ్వు ఎట్టడంటే కూర్చుంటా. ఇదేనాని కూర్చున్నావు. పెట్టగలవా? ఆ. నాకు కూడా కొంచెం పెట్టా అంటాను. నీకా ఆ. దీవించి ఆ. జయించి జయం పొందాలని చెప్పి నా కుమారుడికి దీవించి యాగిచ్చాను. ఆ. నీకేం పెట్టమంటావు? నాకు కూడా కొంచెం మోపు నీకు ఏంట్రా చేతవ్వా. చల్లగా వర్తిల్లి జయాక వృత్తి కలిగి రండి. అంతేనా? తొందరగా నా కొడుకుతో నువ్వు యుద్ధానికి వెళ్ళి ఆ. విజయం సాధించి రావాలి. అంతేనా? సరే తల్లి పోయేస్తా. అయ్యా వెళ్ళమనమ్మా. సరే మంత్రి పాఠశాల నుండి వచ్చినందుకు మా తండ్రి గారు ఎందుకో పిలుస్తున్నాడు అనుకున్నాడే కానీ యుద్ధ స్థలముకు వెళ్ళడము జయము కాల్చడము అలాంటి గురించి పిలిచున్నాడు కాబట్టి మనకు భయం ఏమిటి? తల్లి యొక్క దీవెన ఉన్నది, తండ్రి దీవెన ఉన్నది కానీ నా మనసులో మరొక కోరిక కలిగదు. ఎలాంటి కోరిక? చిన్న వయసులోనే కళ్యాణ మండపంలో కూర్చుని బిడ్డలో మాంగళ్యం కట్టాను నా భార్యకు. అవును. అందుకొచ్చి ఆమె కూడా బ్రహ్మవతితో కూడా ఒక మాట చెప్పడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరు అనుకుంటారా? బ్రహ్మవతి దగ్గరికి వెళ్ళి కూడా ఒక మాట చెప్పేదాన్ని. అయ్యా ఈ దండం పెడతా. అక్కడికి మాత్రం పోవద్దు. ఎందుకురా? అద్దద్దు ఎందుకు పోవద్దు. లేదు అది అందరూ అంటే కాదు. అది విజయం వాడు. ఆడి కోసం వల్ల నా వీధి అవునా? అట్టే ఉంటాం ఇక. మంత్రి సరళితామగానో రామవతి సముద్రకు వెళ్ళి దేవయుద్ధ స్థలానికి వెళ్ళి వస్తారు కాబట్టి ఆజ్ఞానుసరంగా సత్తు కట్టి సాగన పిడ యుద్ధంలో జయము కట్టి తిరిగి వస్తారని ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. అంతేనా? లలితా వికాస అందులోకి కామలతో మయేత. అందులోకి కామలతో మయేత. లలితా వికాస అందులోకి కామలతో మయేత. అంటే భారత్ ఆడికైనా మనం వెళ్ళొద్దు. అక్కడికి పోతే మనం అటే ఉంటాం ఇక. అందరి లాంటిది కాదు, సద్గుణ
బేతురాలు సకల వేదములు తెలిసినటువంటి గొప్ప మహాత్మురాలు కాబట్టి మనము వెళ్ళగానే అనుక్షణమే మనల్ని అర్థం చేసుకొని ఆ యుద్ధ స్థల భూమికి పంపిస్తుందిరా. అంతేనా? అవును. అంటే ఏం చేయాలంటావా? అట్లు చెయ్యదురా. స్వభావం కలిగింది ఏనాడు కూడా కాదని మాకు తెలియదు కాబట్టి ఆమె ఉండే మందిరంకి వెళ్ళి విలనములో ధరించి వచ్చు నామదేవి ఇప్పుడే ఆ యుద్ధములో జయము గాంచి వస్తున్నామని ఒక మాటగా చెప్పి వెళ్ళడము చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లా కదయ్యా, నా మాటిని దండం పెడతా. ఆడికి పోయినామనుకో మనం అట్టే ఉంటాం, యుద్ధం మీద నీ చెల్లి కృష్ణ నా మాటిని అలాంటిది కాదు కాదని ఏనాడు కూడా ఆమె దగ్గర లేదు. నీ తక్షణమే కానీ మీ భార్య దగ్గరికి వెళ్ళకూడదు. అట్లా అట్లా నుండేనా సమయము తక్షణం అక్కడికి వెళ్ళామనుకో. లేదు, ఒక్క మాటగా వెళ్ళి 5 నిమిషంలో గడువు చేత ఒక మాట చెప్పి వస్తాను. నువ్వు ఒకటే మాట చెప్తావా? ఒకటే మాట. రెండో మాట చెప్పవా? అసలు చెప్పవా? చెప్పలేదు. నిజంగా? అవును. ఒకటే మాట చెప్తావు కదా? నీ ఇష్టం. ఒక్క మాట అంటే కాబట్టి సతి మెచ్చితే పతి మెచ్చును, పతి మెచ్చితే పరధాముడు కూడా మెచ్చును కావున అందుకొచ్చి అలాంటి నా యొక్క అర్థంకి వెళ్ళి ఒక మాటగా చెప్పి వెళ్ళినా మనం చేసే పని శుభం కాగలదు కాబట్టి అలాంటి భార్యకు చెప్పి వెళ్ళడం చాలా సంతోషం. ఇప్పుడు ఏడుకోవడమంటే మీ భార్య దగ్గరికి పోవాలి. అయ్యా నాకు చాలా పని ఉన్నది, నేను రాను. ఏ పని ఉన్నది? పని అంటే పని ఉన్నది. ఏ పని? చాలా పని ఉన్నది. చాలా పని అంటే మా అత్త పెద్ద అయిందట. పిల్లనిచ్చింది కాదు నీకు? మా అత్తనే పిల్లనిచ్చింది మళ్ళీ పెద్ద మనిషి అవుతుందా? దానికి ఏం రోగం పడైనా మళ్ళీ పెద్ద మనిషి అయిందా? 99 సంవత్సరం నిండినటువంటి రుద్రాలు కావచ్చు. దానికి ఇప్పటికేసి రావాలి. మీకు బాధలు ఎవరు లేరా? మూల కూర్చున్నది. మీకు ఎవరైనా చుట్టాలు లేరా? ఏది చేసినా నేను ఒక్కనే దానికి. అంతే కదా? దిక్కుది వెనక ముందు ఎవరు లేరు. సరే సరే, ఇప్పుడు ప్రభుత్వ సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా సంతోషం బట్టి రథము సిద్ధపరచండి. అంతేనా? అయ్యా రథం తీసుకురా. సరే అయ్యా. 4-5 మగ గురాలు నీ 5 ఆడగురాలు తీసుకుని వచ్చి రథాన్ని బంధించు. అంతేనా? నా మగ గురాలు నీ 5 ఆడగురాలు తీసుకుని వచ్చి రథాన్ని బంధించు. అయ్యింది. నీరెందుకు పోయి నా ఎందుకు ఆడి? నా ఎప్పుడు ఒకవైపు మగ గురాలు కడతావు, నీ ఒక వైపు ఆడగురాలు కాబట్టి నా మగ గురాలు నీ ఆడగురాలు కలిసి రథానికి బంధించండి. నీ ఆడి ఇక నయ్య పోయి కానీ దాని పెట్టు. అంతేనా? దాని పెట్టు. అయ్యో పెడతాను చూసుకో. దాని పెట్టు అంటే నోటికాయ పెడితే ముక్తుంది, తోకపట్ట కింద పెడితే ముక్తా. ముంగట ఏమి లేవు పాపం. ఏంటి లేవు? వెనకనే మొత్తం పెడితే కట్టకం కిటకం నమ్ముతాయి. ఎనక ముక్తుందా? దవడలు కూడా లేవు పాపం. అవునా? వెనక పెడితే నల్లమందు 90-11 అంటే ఎంత అయింది? 90-11 నల్లమందు రా, లంచమందు కాదు, నల్లమందు. నల్లమందు అంత వేస్తే బ్రతకదు వస్తువు. నేను 250 వేసుకున్నా. అంతేనా? అందుకే ఉరుకుతాది. అవునా? ఆపుకుంటా. సరే సరే మంత్రి, ఇప్పుడు ప్రభుత్వం ఉంటే మంత్రులకు చేరవస్తున్నాము కాబట్టి వెళ్దామా?
అట్లా కాదే ఆ. నువ్వు పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు 6 సంవత్సరాలు అయితే 16 సంవత్సరాలు అవునురా. 16 సంవత్సరాలు వచ్చి ఆ ముఖంతో పెట్టుడే ఉంటుంది 16 సంవత్సరం నుండి కళ్యాణ మండపంలో కూర్చున్నప్పుడు మాంగళ్యం కట్టినప్పుడు ఏమో ముఖం చూస్తారు కానీ ఆ. ఇంతవరకు ఆమె ఏ లాగుందో ఎట్లుంది కూడా తెలియదు. అంటే ప్రభావతి ఏమిటి ఎంతో ఎంతో మంది దాసకాంతలు ఉంటారు అవును. అలా ఎవరి ప్రభావతం కాదు అదేనా ఆ. వారు చెప్తున్నారు భవనములు వెళ్ళినట్టయితే ఎవరు చెప్తారు మందిరంలో జాగ్రత్త ఉండు వెళ్ళి ముందే చెప్తారా వెళ్ళి చూస్తురా. పోయి చూసిరావాలా ఆ, వెళ్ళు. ఇక్కడే ఉండు రావాయి రావాయి సంగమామా. చిక్కుడు పువ్వొచ్చి చందమామా, నా మొక్కుబడిన నాయనోని చందమామా. అయినా నా భర్త ఇన్ని దినం నుంచి కనబడలేదు ఇవాళ దినంలో పువ్వులు వస్తారు ఎవరు వస్తున్నారు వాళ్ళు ఎవరు చూస్తారు మేమే ఎవరు మీరు మేమే ఎందుకు వచ్చావు ఆయనే నేను అంత 5 వచ్చినాం ఆయన ఎవరు ఎవరంటే నీకు తెలియదా మా బావనా ఏకాదిగా సత్యము చూడని మా బావనా మీ బావానికి ఏం లేదు గాడని కట్టను మా అత్తమ్మనా అట్లా ముసలి కట్టడం ఎవరు ఎవరు ఆయనే నేను అంత 5 ఆయన ఎవరు ఆయననే మళ్ళీ ఆయన మా బావ అంటాడు మీ బావ నాకేం అవసరం అయ్యో మా ఇంట్లో వాళ్ళకి ఇంత బొమ్మాన్ని పెడుతున్నా అని తీసుకొని వస్తాను నేను మీకు అన్ని పెట్టేదాన్ని కాదు అంతేనా వాళ్ళు ఎవరు బియ్యం లేకుండా బియ్యం కూడా తెచ్చిస్తా బియ్యం మాకు ఏం అవసరం లేదు నేను అన్ని పెట్టలేను చికెన్ ఉన్నది గంజలు బొచ్చలు ఉన్నది అది కాదు మా చికెన్ వచ్చేది కానీ వాళ్ళు ఎవరు అంతేనా ఏకైనావా ఎవరు చికెన్ ఎవరా నాకు తెలియదు ఆయన ఆయననే ఆయననే నా భర్తరా కాదు నల్లమ్మ కొంచెం గిన్నెలు కట్టాడు మరి ఎవరిగా ఆయననే ఆయనంటే మా మామత్తాడు నీ మామత్త నాకేం అవసరం ఇగో ఆయనకి ఏం సాధన అయితే లేదట ఆయన కింద తండ్రి పెట్టి పాపం గైనతో సాధన కూడా నాకేం అవసరం నువ్వు అమ్మని కాసిన కింద వారవే అని అమ్మని వేయమో మాకు అవసరం లేదు అంతేనా ఆయన అంటాడవా ఆయన నా భర్త వస్తున్నా అంతేనే ఆయననే ఇక్కడే వచ్చాడా వచ్చిండు ఉన్నాడు ఆయన ఇంటికి ఉంచొచ్చునా ఇంటి కదా ఇంటి కూర్చున్నావు మరి ఇంటి మూడికి నువ్వు బతకనిస్తావా వచ్చేవాడి ఇంటి ముందు తీసుకురావాలి గట్టు తీసుకొస్తాం నువ్వు రాని ఎట్లా తీసుకురావాలి తీసుకురావాలా నువ్వు మీనే ఉండు మరి అయ్యా ఉండాలి నేను ఇంటి కూర్చొచ్చునని చెప్తున్నా ఇంటి ముందు రమ్మంటాను నిదురపోయే రామచంద్రుడా నేను ఒక దేవి అని పిలుస్తున్నాను ప్రాణేశ్వరి అంటాను మరి ఏమనాలి చెప్పాలి అతని భార్య గట్ట పిలుస్తావు ఎందుకుంటాను ఆగమంటే ఉన్నరా పాడుతావని ఆగమంటారు ఎలా కనబడుతున్నావు నీకు అవ్వా మరి నువ్వేమని పిలుస్తావా ఏమని పిలవాలి ముఖాంతరం చూడక బాగా నా భర్త ముఖాంతరం తెలియదు అతన్ని పిలుచుడు ఎట్లా అతన్ని మండలించుడు ఎట్లా నాకు తెలియదు నువ్వేమని పిలుస్తా తెలుసా ఏమని ఎవరో వాడకం ఒకసారి ఇట్లా అని చెప్పాలి అది మంచి మాట మంచి ప్రేమగా పిలుపుకుంటా అంతేనా వాడకం అంటే ప్రేమతో వస్తాడా బాగా అన్నట్టు అట్లా నవమతికి వస్తాడా అట్లా సరే అయ్యా చూస్తలే ఇదేంటిది పట్టుకో ఏంటిదిరా ఇది మాట్లాడుతూ ఫస్ట్ ఒక్క పెట్టు గుండు మీద మరి అత్తగా దూరం పోతే చూడు నన్ను కాదే గట్టి కొట్టు సరే సరే కొట్టు స్వామి ఇదే వదలం లేదా మరుబడిని పాదములకు సరగుడని పిలువనమ్మ కారణమేయా
పచునుగాక వచ్చావు కూర్చోండి. సరేదేవి ఇన్ని రోజులు నీ మంత్రము చేర రాలేకపోయిందని మా యొక్క పాద పూజ వేసిన చాలా సంతోషం చెబుతా నీళ్ళు తెచ్చాను. నా భర్తకు నీళ్లు తీసుకువెళ్ళి పాదములు వెలుచుకోమని ఇస్తాను. దూరం నుంచి ఈ తలకాయ పెట్టి అది కాదు ఆగు. నీళ్లు తెచ్చాను. అతన్ని చూస్తామంటే నాకు భయం వేస్తుంది. 16 నెలలు ఆయన ఇంటికి 16 సంవత్సరాలు రాక ఇగో నువ్వు చెబుతో నీళ్ళు తీసుకువెళ్ళి నీ భార్య ఇచ్చాది నువ్వు పాదములను వెలుచుకోమని చెప్పు. అంతేనా? చెప్తా. ఆయన మొక్క నీకు చూస్తే భయం అవుతుంది కాబట్టి నేను పోయి ఇయ్యాలా? ఇవ్వు. అయ్యా ఏమిరా ఇగో మీ భార్య నీళ్ళు ఇచ్చింది నీ కాళ్ళ తీసుకో. పాదములు వెలుచుకోమని జలతీర్థములు తీసుకుని వచ్చి నాకు ఇస్తున్నావు కాబట్టి నీవు నా భార్య భార్యమిటి అయ్యా నా కొడుక నా కొడుక నా కొడుకో నాని కొడుక నా పిల్లవ నా పిల్లవ నా పిల్లవో నీ కరవచ్చిన్నాయే నా పిల్లవా. ఏమైంది ఏమైంది ఏమైందడు? నువ్వేమని చెప్పినావు? నీళ్లు తీసుకువెళ్ళి పాదములు వెలుచుకోమని చెప్పాను. అని ఆడిపోయి అయ్యాయో నీ కాలు తీసుకో నేనంటే నువ్వు నా పెళ్ళాన్ని అంటాడు. అన్నడా? అన్నాడు. మరి అప్పుడు నా మీద ప్రేమతో కావచ్చు అన్నీ నేను అన్నాడు. నువ్వు బొమ్మంటే నాకు అంత పెద్ద మాట అన్నాడు ఆయన. నేను అన్నడా? మరి ఎదురుకుంటాడు. అడుగుతావు భార్యను చూస్తానని ఇవాళ దినమున వచ్చావంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. అయ్యా నేను వచ్చిన విషయం ఏమిటో ఆమె చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళమంటా ఒక్క మాట కూడా మాట్లాడదానే. ఒక్క మాట నీకు రాదా ఎటు వెళుతున్నావు? లేదు లేదు ఇక్కడ ఉంటున్నావు. ఏ పా మళ్ళీ ఇక్కడ ఉంటున్నావు అంటున్నావు. వాళ్ళ ఒకటే మాట ఒకటే మాట ధరించి భార్యను చూస్తాను వచ్చావు. నీకెందుకు చిగ్గు? నా వద్దకి రండి. లేదు అర్థమైంది. ఆసక్తి సలహాలకు ఒక పనికి నిమిత్తం గురించి వచ్చున్నాడు కాబట్టి నేను వచ్చిన పని నీతో వినిపిస్తున్నాను. దేవి నిజమే రండి. లోనికి రండి. లోపలికి వచ్చేంత సమయం లేదు. అయ్యా నువ్వు లోపలికి మొత్తం
అనుకున్నట్టే కలిపేస్తుంది గొల్లెం పెడతది లైట్లు బంద్ చేస్తుంది ఇక మొత్తం మొత్తుకుంటే ఏ రోజు లోపలికి వెళ్ళే వాళ్ళము కాదు మనము ఇళ్ళములో ధరించి వచ్చాము కాబట్టి యుద్ధానికి వెళ్తున్నామని ఒకటే మాట చెప్పేలా ఒక్క మాట చెప్పి చక్కగా ఉడికిన బయట నీ భార్యను కాబట్టి నువ్వు వచ్చావు నా వద్దకి ప్రేమతో వచ్చావు లోనికి వచ్చి కూర్చుండి మంచినీళ్ళు తాగి ప్రేమను రాగంతో మాట్లాడిన తర్వాత దూరం అంటే పోతా ఏం నువ్వు తాత పోతా సమయం కాదు నిన్ను చూశాను నన్ను నువ్వు చూసావు చాలా సంతోషం అనిపించాలి కానీ నేను వచ్చినటువంటి సమయంలో సంసారం చేయనిస్తావా లేదు ఇప్పుడు మిమ్మల్ని మమ్మల్ని బ్రతకనిస్తావా లేదా వెళ్ళాక మిమ్మల్ని సంసారం కూడా చేయనిస్తాడా అది కాదు నువ్వు నేను ఎందుకు వచ్చిందా ఇక్కడ ఉండడానికి మాకు సమయం లేదు కదా ఒక పని నిమిత్తం గురించి నీ సరిదకు చేరవచ్చారే కావున అందుకే చెప్పి వెళ్ళడానికి వచ్చారు మాకు ఇక్కడ ఉండడానికి ఏ దానికి కూడా వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళిపోతున్నట్టవా వెళ్ళడానికి వచ్చా చెప్పడానికి వచ్చావా అది గురించి అవునా సుమాయాలు ఎందుకు వచ్చావు నా వద్దకి ఏ పని గురించి వచ్చావు ఆ పని ఏదో చెప్పండి ఎందుకు వచ్చావు ఎలాంటి పని గురించి నీ సంవత్సరం నుండి రానటువంటి వాడివి విల్లనములో ధరించి ప్రయాణమైన మందిరకు వచ్చి మళ్ళీ వెళ్తాన్ని మారడుచున్నావని మారడుచున్నావు స్వామి దేవి ప్రభాతి కాబట్టి నువ్వు అడగడం ఇప్పుడు నీకు భావ్యం కాదు ఇప్పుడు సమయం కాదు ఒక మాట చెప్తానని వెళ్ళే పని చెప్పలేదు మీ మాట తెలియదు మాకు అవసరం ఒకటే మాట చెప్తాను నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నాను మీతో అవసరమే లేదు మేము ఎక్కడికి వెళ్ళినా నీకు ఎలాంటి అవసరం లేదు కాబట్టి నేను మాటగా చెప్పడానికి వచ్చాను మళ్ళీ తిరిగి వస్తాను అంటే చెప్పడానికి వచ్చావు కానీ ఉండటానికి రాలే ఉండటానికి సమయం లేదు నువ్వు అనుకున్నావు నాకు ఎందుకు ఇదేం పాటి గొల్లెం మగడు బుధమెక్కిడు ముసలేమోడ కన్నా ముద్దెత్తడు అబ్బా నట్టున్నది ఇదేం తాత ఇది ముసలోడు కానీ మొత్తం ముద్దెత్తడు కావచ్చు హారం
నా ప్రయోజనం లేదు కాబట్టి భర్తగా చెప్తున్నాడు కాబట్టి నా మాట వినడం చాలా సంతోషం. రాగరాగ వచ్చాము నీ వెంబడి వస్తారు సందేహం ఏం లేదు కథ లేదు ఏం లేదు మరి భవనకు రండి కూర్చొని భోజనం చేసినాక తర్వాత భవనము రావడానికి వీలు లేదు, సమయం లేదు, భుజించేవాడు కాదు. ఒక క్షణం కూడా నేను వెళ్తున్నాను. ఎందుకు వచ్చాడు మరి దేవి ప్రభాతి ఎందుకు వినాలి సత్యవి నా అర్థం కాబట్టి బరోబరే నా వద్దకు వచ్చావు నా మాట వినవరు నీ మాట వినడానికి సమయం లేదు. అయ్యా చెప్పలేక చెప్పాలి మరి పోరా. 5 నిమిషాలకి గడవలేదురా. 5 నిమిషాలా అట్టి బయటికి అట్టి పనికి నిన్ను ఎంత రత్తడైతావో చూడు. ఎన్ని విధములు చేసినా నేను విడిచిపెట్టే ధారణ కాదు కాబట్టి నా మాట వినండి. నా మంత్రము చేరవచ్చావు నిన్ను వదిలిపెట్టడానికి మారడుచుడు. అవును దేవి ప్రభాతి ఆజ్ఞానుసరంగా నా మాట చెబుతున్నాను. లేదు ఆజ్ఞ లేదు నా మాట వింటాను. దేవి సుత్తాని వాయిలాలే మాకు బొమ్మని జేము కాచుమని మాట పాలకి ఉండరా తలము చేయకుండా జేము కాచు తిరిగి వస్తాం కాబట్టి నా మాట వినండి. అవునా అత్తరు పన్నీరు చల్లాను ఇలా కూర్చొని నాతో మాట్లాడిన తర్వాత నీకు ఆజ్ఞలు ఇస్తాను. పాండు సిద్ధము పరిచి ఉన్నాడు కాబట్టి ఎంతో సంతోషించున్నాడు. 12 సంవత్సరం నుండి మా మంత్రిపు రాలేదు కదా, ఈ రోజు ఎంతో గౌరవిస్తున్నాను. నా మాటను ధిక్కారం చేస్తున్నాను. నీకు ధర్మం కాదని మాట్లాడుతున్నాను. ఇక మాకు సమయం లేదు, మేము ఉండేటువంటి వారం కాదు. గుబిల్లు గుబిల్లు మోగుతుందా పేరు వెళ్తుందా అది ఏం సమయము ఏం సమయం దేవి నేను అలాంటి ఆజ్ఞ మీరి ఉన్నాను కాబట్టి సమయం లేకపోయి ఉన్నది. రణరంగ భూమిలో బేరు వెళ్తున్నది కాబట్టి ఆజ్ఞానుసారంగా వెళ్ళి తిరిగి వస్తున్నాను. వెళ్ళి వస్తున్నాను.
మంచిది ఇక్కడ ఉండాలి నా ప్రేమ తీర్చాలి వెళ్ళాలి. నీ ప్రేమలు నేను ఇప్పుడు తీర్చినటువంటి వాటిని కాదు, మళ్ళీ తిరిగి వచ్చి సమయ సందర్భంలో ప్రేమలు తీస్తున్నాడే కానీ ఈ రోజు ఉండి మళ్ళీ ప్రేమలు తీర్చుకొని కోరుచున్నావు కాబట్టి ఇది నీకు ధర్మం కాదు దేవి. నా మాట వినండి. లేదు లేదు ఇక్కడ కూర్చో. ప్రభాతి నా మాట విను. చాలా సంతోషం. లేదు అయ్యా నా మాట విను. లేదు ప్రభాతి నా మాట విను. అయ్యా చెప్పినావా ప్రభాతికి ఈ రాక మనం వచ్చాము కాబట్టి కఠిన క్రోధములు ఇచ్చి మనల్ని అవమానం చేస్తుంది కాబట్టి ఆమెను బుజ్జగించి మనస్సు పరిచి సంతోషంగా యుద్ధ స్థలానికి వెళ్ళాలి. బుద్ధగిస్తావా బుద్ధగిస్తావా బుజ్జగించి కాదురా బుజ్జగించాలి. బుద్ధగిస్తావా ప్రభాతి వినవేవాదో సంతోషంలో చేత మమ్మల్ని సాగనప్పినట్టయితే అందులో తిరిగి వచ్చి నీ ప్రేమ తీస్తారు కాబట్టి ఎందుకు బాధపడుతున్నావు? పొరడు పాడుగారు పొద్దున్న ఆట పొలమంతా కోసుకొని వచ్చి అట్లా ఇంటికాడ వారగోసుకొని నేను ఇవ్వడం దాకా బువ్వ కూర అనుకొని ఇప్పుడే కూర్చుంటే పొద్దుగా ఇప్పుడు పొద్దున పోరాది ఇప్పుడు ఏంటి పని లే దేవి ఎందుకు అరే ఆగో దినకర సరి బోలిన బాగుజేసుని బాగుజేయ నువ్వెప్పుడు వచ్చినప్పుడు ఇక్కడికి ఇద్దరు నా చోటికి మూడో వ్యక్తి వస్తే నీ కళ్ళు పోతాయిరా? మొత్తం పోతాయి. మరి పాపలు కూడా పోతాయి, రెప్పలు అన్ని పోతాయి, గుడ్డు కూడా పోతాయా? మొత్తం నేను పోతాయిరా? మూడు గుడ్లు తెచ్చుకొని పెట్టుకుంటా అంతేనా? మరి ఎదుర్కొంటారు. నువ్వు ఈ స్థలంలో ఉండడం ధర్మం కాదు, అక్కడ బయట ఉండండి. నేను ఉన్నా మళ్ళా అప్పుడు ఎలా అయితే మళ్ళీ వస్తుంది అది కాదురా, బయట ఈ స్థలం వదిలిపెట్టి వేరే స్థలంలో మళ్ళీ పుణ్యవంతుంటే నీ దగ్గర కూడా వచ్చేవాడిని కాదు. సత్గుణములు తెలిసినటువంటి దానివి గొప్ప దాని ఆసక్తి నీ సన్నిధికి వచ్చాను. రమ్మలేదు కాబట్టి నా భార్యని ఆశించి వచ్చాను. నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు, కానీ నేను ప్రయాణం కొనసాగించేది ఎక్కడికో ఎందుకని ఉండలేకపోతున్నానో వినవచ్చని కోరుచున్నావా? ఎందుకు
అర్జున పైకి యుద్ధానికి సిద్ధమై విలనములు ధరించి వెలుచున్నాడు. సమయం లేదు కాబట్టి సాగరం పట్టి నిన్నా నేనా అవును. నే రాములే నీకు ఎక్కడ స్థలం లేదు. ఎవరు నువ్వు ఎవరు ఆడలు కూర్చున్న కాడ కట్టావు అట్లా అంటే నువ్వు ఆడదారు వీణ మరి ఏమనుకుంటావు? చేతితో మోసం చేస్తావు మనం. ఇక రాయే వెళ్ళక రాయే ఏయ్, లే, లే. ఏయ్, తవ్వలే. అరే ఈ మొగలు కూర్చున్న కట్టావు పోరి పాడగా అట్లా మగవాడిని మనం. మరి ఎందుకుంటాను నేను ఎప్పుడు లేవనుకుంటున్నా అది లేపుతాంది. అది ఏమంటుంది తెలుసా? తెలుగు వీరలేవరా ముంద చేత పట్టరా చెట్టు చాటుకెళ్ళరా తట్టడంత పెట్టరా ఆగదు ఆగదు ఆపితే ఆగదు ఆగదు నా కోసము ఏ నిమిషము ఆపితే ఆగదు నా కోసము నా కోసము ఇప్పుడే విలనములు ధరించి కూడా అర్జున పైకి యుద్ధానికి సిద్ధమై వెలుచున్నాడే కావున సంతోషము సౌభాగ్యములు చేయి మమ్మల్ని సాగినప్పుడు అయ్యా చెప్పుడు పాడుగాను రణమేరు వెళ్తుందా? అక్కడ పోతున్నారా ఎటు పోతున్నారు మీరు? నేను కూడా వస్తా నేను కూడా వస్తా. అయ్యా నేను వస్తాను. దేవి, ఇక్కడ నీ మాట ప్రకారం ఎవరో లీల పోసి ఏమైతుందో తెలుసా? దేవి, ఈ కాలమా సుధర్ముడు యుద్ధ స్థలానికి వస్తానని భార్య దగ్గరికి వెళ్ళి భార్య ప్రేమ కలిగించి భార్య దగ్గర ఉన్నాడు. ఎంత అవివేకుడని ప్రజలందరూ తిరస్కారం చేస్తారు. కాబట్టి నా మాట వినండి. నా మాట విను నువ్వే నా మాట విను లేదు లేదు, నీ మాట వినేవాడిది కాదు. ఆ మాట నేను నింద పాలు అయ్యేవాడిది కాదు. వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వస్తున్నాను. అన్నా నీకు అయ్యేది ఆలా డైరో లేవట్ బనీ లేవట్ లంగా లేవట్ లుంగి లేవట్ అయ్యా మేము సాలవారం సాలవాళ్ళం సాలవారం శనివారం ఉంటుంది కదా, సాలవారం ఉంటుంది. అయ్యకు లేవడుగా ఏంటి 2 డ్రైవర్లు ఎవరన్నారు? తీసుకోమన్నాడు నీకు డ్రైవ్ లేవన్నా? 90 నెంబర్ అబ్బా 90 నెంబర్ అట ఎవరు చెప్పిండ్రు? అయ్యి చెప్పిన
అడిగినావా అయ్యలాడు నాకేంది అయ్యా అమ్మ తీసుకోమన్నది ఏంటి లోపలి 2 లంగాలు లేదు నిన్నే తీసుకోమన్నది పైసలు మొత్తం నీకు వచ్చిందటగా మొన్న ఆట పైసలు 2 ఆట పైసలు నీకు వచ్చిందటగా ఆటలు మేమే కడతాం గదే పైసలు మీ దగ్గర ఉన్నాయట లంగాల బట్ట లుంగీల బట్ట అన్నారు డైలు లేవా అట్లాంటి వాళ్ళని కొట్టారా సుమితే చాలా వారమే నీవు ఆ విధంగా అమ్ముతే ఎవరన్నా కొంటారా అందరు కొట్టరు ఎందుకు కొనరు భాష బాగా బాగుండేది మరి ఎందుకు కొట్టారు చదివెట్టు అవ్వ కొట్టడం కొనలేవు ఏమి అనుభవం లేదు నా మీద అనుమానం ఉందా నీ మీద అనుభవం లేదు ఆడదానివి నన్ను చూస్తే నీకేమనిపిస్తుందా నన్ను చూస్తే నీకేమనిపిస్తలేదా ఏమైందమ్మా మొత్తం నాకైతే మొత్తం లవడికి పోతుంటాను నన్ను చూస్తే మరి ఆయనకి ఏమనిపిస్తుంది ఆయనకి ఏమనిపిస్తుంది ఆయన దగ్గర ఏమున్నాను పోతాను మీదికి ఆయనది 200 ఉంటుంది బుక్కే లోపల పిల్లమెంట్ వైరు ఎగిరిపోయింది ఫీజు వైరు ఫీజు వైరు ఆయన అర్థపెట్టి ఆగదు మొత్తం టుక్కు అంటది కింద వాడు అయ్యో గట్ల మరి గంటే ఉంటుంది కాదు ఆడాలి ఆడాలా అంటే ఆడాలంటే గుల్ల గుల్ల గుళ్ళెలుగుతాడా ఏ కాదు పేపర్ కాడా ఓ పేపర్లు వేస్తాడా డప్పర్ కాడా డబ్బులు కొడతాడా ఆడి గుల్లోడా అంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు చూసుకోవాలని వచ్చింది గట్టిన ఉత్తగానే పుట్టిగా చూసుకోవాలి మరి ఎందుకుంటారు ఆయన దగ్గర ఏం లేదు ఏం లేదా ఏమీ లేదు వేపుల వాడకడ పెద్ద గంట ఉంది మరి ఎప్పుడైనా అక్కడికి ముంగట ఏముంటది పెద్ద గంట ఉంది గంట ఉంటది అలా కొడుకుంటారా కొడుకున్నది అక్కడ కొడుకున్నది ఇక్కడ ఆయన కొడుకు లేదు అయ్యో ఉత్తర అప్పటికాడే ఈ మాట ప్రకారం నేను ఇక్కడ ఉన్నట్టయితే నాకేం జరుగుతుంది తెలుసా నీ ప్రేమ మాట ప్రకారం ఉన్నట్టయితే కలకల కాగా పుట్టిన తైలంలో యుద్ధ స్థలానికి రానటువంటి వారిని అలాంటి తైలంలో వేయడమని మా తండ్రి యొక్క ఆజ్ఞ కాబట్టి తండ్రి మాట వింటాను కానీ నీ మాట వినేటువంటి వారిని కాదు తల్లిదండ్రి మాట వింటావు అవును మరి తల్లిదండ్రి బాధ చేసుకున్నావు లగ్నం తల్లిదండ్రి కూడా నీ దగ్గరికి వెళ్ళమంటేనే వెళ్తారు నా మొగడంటే మొగడేగా అట్లా కాదు మొగడమ్మ మొగడు కుదవెక్కి దిగడు అన్నట్టు ఆయన డీజే సప్పులకు చేసుకున్న లగ్గం అసలు అవునా సప్పుడు అక్కడికి తానే ఉన్నది అవును సప్పుడు చేసుకున్నావు కాదు కాదు మరి మా తండ్రి యొక్క ఆజ్ఞ ఇచ్చిన నీ దగ్గరికి రావడం లేకపోతే నీ దగ్గర కూడా వచ్చేవాడు రాను దగ్గరికి రానన్నాడు అట్లా అయితే తల్లిదండ్రులు చెప్తేనే కదా తల్లిదండ్రి మాత్రం వింటాను మరి పెళ్ళి చేసుకున్నావు అదే డీజే సప్పుడు కట్టలే డబ్బులు సప్పుడు మంచిది అలాంటి స్థలంలోనే యుద్ధ స్థలంలోనే మా తండ్రి యొక్క ఆజ్ఞ ఉన్నది బ్రాహ్మణోత్తరం ముందు సాక్షిగా వేల మంత్రులు చదవగా వారి ముందు ప్రమాణం చేశాడు కాబట్టి ఎవరు రాకుండా వారిని కళ్ళలో వేయడమే కాకుండా నీ మాట ప్రకారం ఉండలేడు ఆ యుద్ధ స్థలమే నాకు ముఖ్యం కాబట్టి వెళ్ళి ఆమె మనస్ఫూర్తిగా పంపించినప్పుడైతే జేబు కాంచి వస్తాం ఒకటే మాట చెప్పా కదా ఒక మాట అంటే మళ్ళీ పంపించిందా అంటే ఇవరి దాకా నువ్వు చెప్పలే ఆమె పంపిస్తేనే వెళ్ళడం చాలా మంచిది ఇవరి దాకా ఒక్క మాట కూడా చెప్పలేదా చెప్పలే అరే తండ్రి వెళ్ళి
ఇష్టపడి నన్ను ప్రేమించి మాట్లాడి సంతోషం చేసినాక నువ్వు ఎటు అన్నావు. నువ్వు ఎన్ని పలు మాటలు మాట్లాడినా ఎంత బలత్కారము చేసినా ఒక్క క్షణము కాదు ఒక గడి కూడా ఉండడానికి మాకు సమయం లేదు. నేను మంచిగా మరి నీ బాగానే ఉన్నావు, నేను బాగా నీ గుణము బాగానే ఉంది. అమ్మా, నేను నీ అన్ని మంచిగా ఉన్నాయి. ఏం కావాలి చెప్పు. నేను మంచిగా లేనా? అదే నీకేం కావాలి చెప్పు. నా చీర మంచిగా నీ లేదా? చీర మంచిగా ఉన్నది, నా జాకెట్ నీ జాకెట్ మంచిగా ఉన్నది, మరి నేను మంచిగా లేనా? నువ్వు పెట్టుకున్న పూలు మంచిగా ఉన్నాయి, నీ జడ కూడా మంచిగా ఉన్నది, మరి ఇంకా? కానీ నీ లోపల మంచిగా లేదు. లోపల లేదు. బుద్ధి జ్ఞానం జోలికి రావడే. ఏయ్, చూడు ఆ దేవి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నిన్ను చూస్తే నా భార్య దగ్గర అనిపిస్తుంది కాబట్టి ఇంకేమాత్రం ఏమనిపించడం లేదు. మగవాడు కదా? మగవాడిని అరే తండ్రి, ఆయనకి ఏమీ లేదమ్మా. వెళ్ళిపోతాను, ఆయన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు, ఉత్తరే అంత దుస్మియే. మంచివాడివి. దేవి ప్రభువతి నా మాట వినుము చాలు. లేదు లేదు, మాకు అవసరం లేదు. సమయం రణభేరి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా చాలు. గంటల పోని, మాకు అవసరం లేదు. ఇదిగో అయ్యా, అగో, గుబిల్లు, గుబిల్లు, గుబిల్లు అంటారు. అగో, అక్కడ రణభేరి ఏంటో అమ్మా, అయ్యా, మీరేమో నేను మొత్తం- ఇదిగో, అయ్యా, దేవి ఇదిగో, పొమ్మనండి పా. అయ్యా, అసలు కాకుండా చెప్పలేదు కాదురా. అరే పొమ్మనే కాదు ఇప్పుడే అడుగు. అవ్వా పోతాను ఇక. నేను మమ్మల్ని అరే తండ్రి, ప్రభావతి నా మాట వినండి. నేను వినను, నేను మమ్మల్ని నాకు అవసరం లేదు. దేవి ప్రభావతి ఇదిగో. ఇది వినవే చాలా మీరేం చేస్తారు ఇక? నీచ నికృష్టుడా. అంటే సతి సమేతము కాకుండా శ్రీవాసుల వద్ద మాకు ఎన్నో పనులు ఉంటాయి. నీకేమైందిరా? తెల్లారితే సోమవారం ఇక్కడ అన్ని దేవుళ్ళు ఈయనే ఉన్నాయి. ఏమైనా దేవుళ్ళు? సమ్మక్కసారికి ఈయనే ఉన్నది, ఆ కొండగట్టంగా ఈయనే ఉన్నాడు, లక్ష్మస్వామి ఈయనే ఉన్నాడు. మీ దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఈయనే. లే, మా ఇంటికాడ నీ దేవుళ్ళు ఉంటాయి కదా? నువ్వే మీరు ఎక్కడ పోతే నీకు అక్కడే ఉంటాయి అన్న దేవుళ్ళు. అబ్బా, మంచివాడివి. గుద్దవారు కూడా ఈయనే ఉన్నది. అంటే నువ్వు నీ పూజారివా? అప్పుడు నీ ముఖం గదిగా కట్టున్నది. నల్లదుర్గా కూడా ఈయనే ఉన్నది. నల్ల దుర్గమ్మ కాదు, నల్ల పోషమ్మ. సరే. దేవి ప్రభావతి సంతోషంలో చేత మార్చాలి. మమ్మల్ని సాగదోలిన అలాంటి యుద్ధ స్థానంలో చేపలు తిరిగి వస్తున్నాను. మంచిదలే. అలిగిన వేళనే చెవలాలా అయ్యా నీ దగ్గర ఉన్నాయా కదా గుడ్లు? అబ్బా అయ్య దగ్గర 2 గుడ్లు ఉన్నాయా? ఏం అడుగు? అయ్యా అయ్యా నీ దగ్గర 2 గుడ్లు ఉన్నాయా కదా? గుడ్లు ఉన్నాయని ఎవరు చెప్పారు? అబ్బాయి ఐ, మా దగ్గర గుడ్లు ఎక్కడే నాకు ఇప్పుడు. మా దగ్గర ఎక్కడున్నాయి? కోళ్ళు ఆయన సీట్ పైన మంచిది. అంటే నువ్వు ఏ గుడ్డు ఉంటాను? రూపాయలకి 2 రూపాయలు ఇస్తా. కోడిగుడ్లు, బాతుగుడ్లు, ఇంకా ఆఖరికి మా గుడ్లు కూడా కొనుక్కుంటాం అన్నట్టు. అంటే నల్ల కోడిగుడ్లు కూడా ఉండరు. సీ గుడ్లు కానీ, బాతు కోడి గుడ్లు కానీ, కోడి గుడ్లు కానీ. మా ఇంట్లో కోడిని ఒదిగేసినాం, ఇంకా గుడ్లు కాలే. గుడ్లు కాలే. ఆయన దగ్గర 2 ఉన్నాయి. అయ్యా నీ దగ్గర 2 ఉన్నాయటగా? కోడి, ఆయన కోడి. అబ్బా ఇవ్వమంటారు గుడ్లు అంటే అప్పుడు గుడ్లు అన్నప్పుడు లేవు లేవు మా దగ్గర ఏమి లేవు. 2 ఉంటే ఇయ్యే. లేవు నా గుడ్లు లేవు. సీ కొట్టిపోతే నీ దండం పెడతా. నీకు వెళ్ళు 10 రూపాయలైనా మంచిగా ఇస్తా. వెళ్ళు 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 వెళ్ళు. వెళ్ళు, నా వద్దు. దేవి ప్రభావతి లేమంటే ఇది వినవే చాలా మంచిగా ఉంటే
చేస్తావు మమ్మల్ని బ్రతకనీయవు నా భర్త నేనే ఉండనియవు అయ్యా నీ చెల్లి కృష్ణ నీకు సమయం లేదు సందర్భం లేదు ఎవరు నీకు రమ్మన్నది కొబ్బరికాయ కొట్టురాలి ఎందుకు నీళ్ళ కోసం వచ్చిన అట్లా కొబ్బరికాయ ప్రాణ హత్యలు చేస్తున్నారు వేరే ప్రాణవి ఏం చేస్తారు ఎవరు అనుకుంటే మమ్మల్ని కాదని ధిక్కారం చేస్తూ ఎవరో కనిపించకుండా ఇలాంటి మాటలు మారడం నీకు బాగుంది మార్గమే ఎట్లా కొబ్బరికాయ కొట్టి రాస్తానా కొబ్బరికాయ మేమేది కొడతావురా పూజ చేస్తారా మీరు పూజ కాదు సతీ సమేతలము రత్తిది అంటే అదేంటి ప్రేమ. అదేంటి బాగా పెద్ద ఉంటుంది చిన్న ఉంటుందా వెళ్ళలేనిది అబ్బా. కొనలేనిది కొంటే దొరికినటువంటి కొబ్బరికాయ కొట్టిందా ఏంటిది ఉల్వాసులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి దేవుడికి పూజ నెల ఇంకా పూజ చేయలే పూజ చేయలే కొబ్బరికాయ అప్పుడే తీసుకొచ్చి నీకు పూజ చేసినాక దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొడతాము అప్పుడు నీళ్ళు ఇస్తాం ఆ నీళ్ళైతే లేదు దేవుడు నా మాట వినండి. నా మీద కాసంత కళ్ళతోని భార్యవతికి వచ్చేదని నా ప్రేమ తీర్చి వెళ్ళండి ప్రేమ ప్రేమని మానవుడు చుట్టూ చెవిటి దేవి ఇలాంటి గ్రామంలో అత్తగారింటికి అల్లుడు వచ్చాడట అత్తగారింటికి అల్లుడు వచ్చాడు కదని అల్లుడికి అత్త మామూలు రుచికరమైనటువంటి వంట శాఖలు పెట్టడం మొదలు పెట్టారు అత్త మామలు పెట్టినటువంటి వంట శాఖలు తిరుగుకుంటూ అల్లుడు నెల రోజుల దాకా అత్తగారింటిలో ఉండిపోయాడు ఏమిటి మనం పెట్టినటువంటి వంట శాఖలు తిరుగుకుంటూ అల్లుడు మన ఇంట్లోనే నెల రోజులు ఉంటున్నాడు కదా మరి అల్లుడు మన ఇంట్లో ఉంటాడంటే అల్లుడు వెళ్ళాలంటే మన నోటితో చెప్పిన ఎంత బాధపడుతున్నాడు ఆ యొక్క మా భార్యతోటి ఆ యొక్క భర్త మామ ఏమని చెప్పాడు తెలుసా ఏమి ఈ రోజు నుండి అల్లుడికి కారపొడి వేయడం మొదలు పెట్టమని చెప్పాడు ఎవరికి భార్యకి చెప్పాడు చెప్తే ఆ అత్తమ్మ అల్లుడు రాగానే అన్నం పెట్టే ముందు కారపొడి వేసడం మొదలు పెట్టాడు కారపొడి వేస్తుంటే కారపొడి తిరుగుంటూ అల్లుడు ఏమంటున్నాడు తెలుసా అత్తమ్మ మీ ఇన్ని రోజులు చేసిన వంట శాఖముల కంటే ఈ రోజు వేసినటువంటి కారపొడి ఎంతో మధురంగా ఉండడానికి 3 నెలలకు ఉన్నాడు ఏమిటి అల్లుడు ఈ విధంగా వెళ్ళడం లేదు కదా మరి ఏం చేస్తే బాగుంటుందని బాగా ఆలోచించి మామ నోటితో చెప్పలేకుండా అతను బాగా ఆలోచించి ఏం చేస్తాడు తెలుసా స్నానం చేసే బాత్రూమ్ గది పైన ఏమంటే రాశాడు తెలుసా అత్తగారింటికి వచ్చినటువంటి అల్లుడు 3 రాత్రుల కంటే ఎక్కువ ఉంటే మురికి చుట్టంతో సమానమని రాస్తుంటే అల్లుడు తెల్లవారు సమయంలో స్నానానికి వెళ్ళడానికి ఆ గది పైన ఆ బాత్రూమ్ పైన రాసిన రాత్రులు చూసి చదివి అల్లుడు కింద సమాధానం ఏమని రాశాడు తెలుసా నవరాత్రి శివరాత్రి సంక్రాంతి ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు వెళ్తాను కింద అల్లుడు రాశాడు అల్లుడు ఎంత మొండివాడును నేనంత మొండివాడిని ప్రేమ తీసేవాడిని కాదు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు నా మాట వింటు చూసావా ఉండలేను వేద పండితురాలని ఆశించాను కానీ ఈ రోజు ఇంత బలత్కారం కాలం వ్యర్థము స్తవమానం చేస్తున్నావు కాబట్టి నీకు ధర్మం కాదు నా మాట నీ మాట వినను
శౌర్యం అనిపిస్తలేదా? భార్య మధ్యకి వచ్చి దూరం ఉండి మాట్లాడుతున్నావు. ఆయన దగ్గర ఏం లేదని అప్పుడే చెప్పిన కాకపోతే నీపై పడదామని పాపం ఏంటిది ఆ పక్కలల్లా ఏంటిది పక్కన కొడుతున్నా? ఆయన దగ్గర లేని లేదని నా అప్పుడే వద్దకు చెప్పిన. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? చూస్తానికి వచ్చిండు చూడటానికి వచ్చాను. మరి ఏం అనుకుంటాడు? నా ప్రేమ తెచ్చి వెళ్ళు. కబోతి ఆ, నీ మాటలు వింటుంటే భార్య ముందు బ్యాండ్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఓహో అందుగురించి షాపుకు చాయ్ అవుతుందా? అందుగురించి నా మాట విని చుక్కలాగానే ఉన్నావు కానీ నీ గుణం చూస్తే కుక్కలాగా అనిపిస్తుంది. మల్లెపూ తెలుపులో ఉన్నావు, ఆ. గులాబీ ఎలుపులో ఉన్నావు, అవును. ఆ? ఆ, అయినా అర్జునుడు గెలుపులో ఉన్నావు, గెలుపులో ఉన్నాడు. దున్నపోతు మంచినాడు మంచినావు. అంతే ఎందుకు ఈ పాలకు ఈ పాలకు కిలో అయినా నీవు ఈ విధంగా మారడం ధర్మం కాదు. నా మాట విని. నేను తిన్నా నేమన్నా ఏమని నిన్ను ఏయ్, దూరం ఉండు. నా భవనంలో ఉండుమన్నాను. తెలిసి తెలియనదులా నన్ను పోడి మాటలు మారాడి కాలం వ్యర్థపరుస్తున్నాం. కన్న తండ్రి మాటలు ఏనాడు కూడా జవదాటేటువంటి మాటలు కాదు. 25 సంవత్సరములుగా జట్టుగా పెంచి విలువిద్యను నేర్పించి యుద్ధ స్థల భూమిలో రణరంగములట గొప్పవాడిని చేశాడు. అందుకొచ్చి ఆ చేతులు దాచుడు నా ధర్మం కాబట్టి నీ మాట వినడు. మాట వినని చెప్పాను. అవును. వినవా? వినడు, వినలేదు. అవునా? బాలజాల నిన్ను అనువాదాల నిన్ను, బాలజాల నిన్ను అనువాదాల బ్రతిమలాడుతున్నారు. నా వద్దకు వచ్చావు, నా ప్రేమ తెచ్చి అంగీకరించి సంతోషంగా భవనంలోకి వచ్చి మాట్లాడి వెళ్ళండి. అర్థం ఇవ్వండి. వేద మంత్రములు మంగళ వాయిద్యములు వాయించుండగా కళ్యాణ మండపంలో కలిగినటువంటి నా అర్థం ఇవ్వండి ఆశించి